నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తాయని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో డ్యూరాండ్ కప్ టోర్నమెంట్ 2025 ట్రోఫీలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ క్రీడలకు ప్రజలను, ప్రాంతాలను, దేశాలను అనుసంధానించే ప్రత్యేక శక్తి ఉందన్నారు. ఒలింపిక్స్లో ఏదైనా అంతర్జాతీయ కార్యక్రమంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడల్లా తోటి పౌరులందరూ పులకించిపోతారన్నారు. ఫుట్బాల్కు లక్షలాది మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని రాష్ట్రపతి అన్నారు. డ్యూరాండ్ కప్ స్ఫూర్తిని సజీవంగా ఉంచడంలో, ప్రోత్సహించడంలో సాయుధ దళాల పాత్రను ఆమె ప్రశంసించారు. अनेक उत्कृष्ट फुटबॉल टीम में इस टूर्नामेंट का भाग लिए हैं. इस बार ड्यूरांड को पूर्वी और उत्तर पूर्वी भारत में आयोजित किया जा रहा है. भारत के इन क्षेत्रों में फुटबॉल अत्यंत लोकप्रिय है. पूर्वी और उत्तर पूर्वी राज्यों में फुटबॉल न केवल एक खेल है बल्कि लोगों की सांस्कृतिक पहचान का भी हिस्सा है. ये इन क्षेत्रों की जनजाति और स्थानीय संस्कृतियों से गहराई से रचा बसा. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో అక్కడి కళాకారులు ఆలపించిన బీహార్కు చెందిన భోజ్పూరి సంగీత కార్యక్రమంలో మమేకమయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రధాని ఇటువంటి కార్యక్రమాలు రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. భారతదేశంలో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం తరపున పాల్గొన్న మిస్ వరల్డ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో 2025 అనాలిసే నాంటెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆమె మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉన్న మూలాలు, బలమైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో మోదీ విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. He really understands the connection, the deep cultural roots that we share with India, Trinidad and Tobago because of our history. And I know that all about the Trinbagonian who are here today, they really... 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని రేపటి నుంచి అర్జెంటీనాలో పర్యటిస్తారు. 2 రోజుల అర్జెంటీనా పర్యటనలో ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా అర్జెంటీనా రాష్ట్రపతితో ఇరు దేశాల మధ్య ఉన్న అనేక సంబంధాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ట్రినిడాడియన్ గాయకుడు రాణా మోహిన్ని కలిశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా పాడిన వైష్ణవ జనతో గీతాన్ని ఆయన ఆలపించారు. ఈ సందర్భంగా రాణి మొహబ్ దానిని సామాజిక మాధ్యమంలో తిరిగి పంచుకున్నారు. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా 10 లక్షల రూపాయల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో 100 చెల్లించి సెక్షన్ సర్టిఫికేట్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 10 లక్షల రూపాయలు దాటిన భూములకు 1000 రూపాయలు చెల్లించి సర్టిఫికేట్ తీసుకోవాలన్నారు. కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మెజారిటీ రెవెన్యూ సమస్యలను అక్టోబర్ 2లోగా పరిష్కరించాలని సూచించారు.
విశ్వవిద్యాలయాల టెక్నాలజీపై దృష్టి పెట్టాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అమెరికాలోని బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోటా సుబ్రహ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గ్రాడ్యుయేషన్ జీవితంలో ఒక మంచి అధ్యాయమని, కలల సాకారం చేసుకోవడానికి ఇది ఆరంభమని పేర్కొన్నారు. Topper in Chemical Engineering, University College of Engineering, Kakinada, sponsored by Sri M. Ganapati, former President Das. The convocation ceremony holds a deep significance in the life of every student, marking the culmination of years of perseverance, learning, and personal growth. It symbolizes a transition from academic to professional life. It is a moment of pride for the graduates and their families who have supported them throughout this journey, which is an important chapter in the life of every child. This day is a testament of your resilience, dedication, and unwavering pursuit of academic excellence. Education forms the foundation for both material success and, more importantly, మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దునన్నారు. ఎప్పుడు ఎవరు పొగాకు ప్రభుత్వం నుంచి కొన్నటువంటి సందర్భాలు లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ని రంగంలో దించి మార్క్ ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు 12,500 రూపాయల చొప్పున ఈరోజు కొని పొగాకు రైతుకి మేలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రైతులకి తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో మామిడి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. పక్కనే కర్ణాటకలో కూడా విపరీతంగా క్రాప్ వచ్చింది. కర్ణాటక మార్కెట్లో కేజీ 2 రూపాయలకే కొంటున్నారు. ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే 4 రూపాయలకు కొంటున్నారు. మన రాష్ట్రం నుంచి అక్కడికి రైతుకు రానివ్వకుండా అడ్డు పెట్టారు. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారే ఇంటర్ఫీర్ అయి రైతుకి కనీసం లాభం లేకపోయినా నష్టం రాకూడదని కేజీ మైనింగ్ రంగంలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మైనింగ్ కంపెనీలు కానీ, అదేవిధంగా ఇతర దేశాల్లో పనిచేస్తున్నటువంటి మైనింగ్ కంపెనీలు కానీ సుమారు 300 మంది ప్రతినిధులు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారు. సుమారు 8 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ముఖ్యంగా ఎవరైతే ఇండియన్ కమ్యూనిటీ విదేశాల్లో ఎక్కడైతే మైనింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా ఏదైతే మనం మైన్ బ్లాక్లలో మైనింగ్ అయిపోయిన తర్వాత అది కోల్ కావచ్చు, లేకపోతే లైమ్ స్టోన్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, ఇతర మినరల్స్ కావచ్చు, అవన్నీ మనము మినరల్స్ అని తీసుకున్న తర్వాత ఈరోజు భారతదేశంలో సైంటిఫిక్ మెథడ్లో ఆ మైన్ క్లోజర్ యాక్టివిటీ చేయడం లేదు. దీని కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. భూమి సరిగా ఉపయోగపడడం లేదు. మైన్ అయిపోయిన తర్వాత దాన్ని చదును చేసి, లెవెల్ చేసి, దానిపైన గ్రీనరీ డెవలప్మెంట్ చేసి అక్కడ లోకల్ కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా చేయాలి.
కొన్ని మైనింగ్స్లలో వాటర్ బాడీస్ డెవలప్ చేయాలి, ఈ రకంగా ఫిషరీస్ డెవలప్ చేయాలి, ఈ రకంగా అనేక రకాలుగా స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా మైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. yes sir. నాకు ఒక వెజ్ శాండ్విచ్, ఒక ఆరెంజ్ జ్యూస్, ఇంకా కొన్ని ఈ క్యాష్. రోజు ఫ్లైట్ లో తిండి లేదు సార్. ఎందుకు? రైతు సెలవులో ఉన్నాడు సార్. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదన్నా, మేము రైతులం, మాకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమో. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమో. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆకు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. జన్ జన్ కా రఖే ధ్యాన్, టీబీ ముక్త భారత్ అభియాన్. इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ। एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है। यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता। तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना। टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं। इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं। हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। తిరిగి వార్తలకు స్వాగతం. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో జరిగిన కార్యక్రమంలో తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జల్ జీవన్ మిషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ మొదటి విడతలో 1290 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో 31 మండలాల్లోని 1387 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారికి అలాంటి నేలని ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్ ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈ రోజు వచ్చిన సందర్భం, ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగుల ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతా ఉన్నాయి, వలసలకు మేము వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, పేద ప్రజలకు తక్కువ ధరకే అల్పాహారం, భోజనం అందిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో P4 అన్నా క్యాంటీన్ల నిర్వహణ, చెత్త సేకరణ, డ్రైన్లలో పూడికతీత, మహిళల సంరక్షణ, గంజాయి, డ్రగ్స్ వినియోగం నియంత్రణ వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం పూర్తి నాణ్యత ప్రమాణాలతో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను వేగవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను విజయానంద్ ఆదేశించారు.
రైలు ప్రమాదాల సమయంలో చేపట్టే సహాయక చర్యల అప్రమత్తతపై విజయవాడలో మాక్ డ్రిల్ నిర్వహించారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని నిజాం గేట్ ఫోర్మెన్ బంగ్లా వద్ద రైలు పట్టాలు తప్పిన సమయంలో, అలాగే ఆకస్మికంగా భోగిలో సంభవించే అగ్ని ప్రమాదాలప్పుడు చేపట్టే సహాయక చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో రైల్వే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర పోలీసులు, రెవెన్యూ శాఖ, వైద్య బృందాలు పాల్గొన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టేది కళ్లకు కట్టినట్లు చూపించారు. మాక్ డ్రిల్ను దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ కె వెంకటరమణారెడ్డి, రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనుకోకుండా రైలు ప్రమాదాలు సంభవిస్తే సిబ్బంది అప్రమత్తతపై సన్నాహకంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. యాక్సిడెంట్ అయినప్పుడు మేము ప్యాసింజర్స్ను ఎంత క్విక్గా రెస్క్యూ చేయగలము, సో దాని గురించి జాయింట్గా విత్ ఎన్డీఆర్ఎఫ్తో అండ్ రైల్వేస్తో వాళ్ళ యొక్క ప్రిపేర్డ్నెస్ చెక్ చేసుకునేదానికి చేస్తుంటాం. సో డివిజన్ సైడ్ నుంచి ఆల్ ది డివిజనల్ ఆఫీసర్స్ అంతా ఉంటారు. హెడ్ క్వార్టర్స్ నుంచి నేను పీసీఎస్ఓ అండ్ మెకానికల్ అండ్ మెడికల్ సైడ్ మెడికల్ ఆల్ పీపుల్ వీ హ్యావ్ కమ్ హియర్ టు చెక్ అండ్ ఇంకేమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే ఆ రెస్క్యూ ఆపరేషన్లో దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకునేదానికి. ఇది మాకేమవుతుందంటే ఇన్ కేస్ ఆఫ్ రియల్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తొందరగా రెస్క్యూ చేసేదానికి ఈ ప్రిపేర్డ్నెస్కి చెక్ చేసుకుంటాం. Today, Vijayawada Railway Division of South Central Railway and NDRF are conducting a joint exercise of crisis management. During different crises, we have created an accident scenario wherein, as you can see behind me, one coach has been mounted on another coach, and during such situation, the passengers rescued operations are to be learnt. So these are not everyday incidences, so we create such a scenario wherein we test our various equipments. We have got various cold cutting equipments. As you can see, the accident relief train has arrived. Accident relief trains have arrived within 20 minutes. Then the accident relief medical van has also been arrived along with all the doctors and మొహరం వేడుకల్లో భాగంగా నెల్లూరులో ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించే రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లపై నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోష్ దూరదర్శన్తో మాట్లాడుతూ, రొట్టెల పండుగకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో ఏవైతే మనకి ట్రాఫిక్ కానీ పోలీస్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ అని ఏమైనా వచ్చినా అలాంటివి మళ్ళీ తలెత్తకుండా కొత్తగా అనేది కొన్ని సిస్టమ్స్ అనేవి మార్చడం జరిగింది. ఈసారి పాసుల్లో లాస్ట్ టైం ఎంతైతే విధించామో అంతకంటే తక్కువే జారీ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ఇష్యూస్ అయిపోయి ఏదైతే స్థానికులు ఉన్నారో అండ్ ఆఫీసర్స్ చాలా ఉన్నాయి. హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అవన్నీ చాలా ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా వాళ్ళు మూవ్ చేయాలి. ఈ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వాళ్ళందరికీ నేను ఈ మీడియా ద్వారా, నేను దూరదర్శన్ ద్వారా ఏంటి తెలియజేయాలనుకున్నానంటే, మీరు మీ ఆధార్ కార్డ్ని నిత్యం మీతో పాటు తీసుకెళ్ళండి ఆ ఏరియాలో మీకు సంబంధించిన వాళ్ళు, సో దాట్ మిమ్మల్ని ఎవరు కూడా మీకు పాసెస్ అనేవి. హజ్ యాత్రకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈరోజు ఢిల్లీలో హజ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ, వారంలోగా విడుదల చేయబోయే హజ్ యాత్ర 2026కు అప్లికేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. हज का तैयारी आज से हम लोग ने शुरू कर दिया है. मुझे खुशी है कि 2025 का हज आज तक का हज का इतिहास में सबसे अच्छा प्रबंधन और सबसे सक्सेसफुल हज मान सकता है. मैं आपको ये सूचित करना चाहता हूं कि एक सप्ताह के अंदर हम 2026 का हज एप्लीकेशन लेने शुरू करेंगे. हमारा पोर्टल खुल जाएंगे. मैं निवेदन करना चाहता हूं कि टाइमली जल्दी से जल्दी आप अपना एप्लीकेशन टाइम में भर दिया जाए ताकि कोई भविष्य में तकलीफ ना आए. क्या बिजनेस लाना है, पार्लियामेंट में चर्चा क्या क्या होगी, ये सरकार का जो बिजनेस है वो हम पेश करेंगे और विषय को फिर बिजनेस एडवाइजरी कमेटी में भी चर्चा होती है.
सरकार की ओर से हमारे पास जो पर्याप्त बिजनेस है मानसून सेशन के लिए, वो तैयारी के साथ हम जा रहे हैं और संसद में अच्छी तरह से बहस हो, चर्चा हो, ये तो सब चाहते हैं। देश के लोग चाहते हैं कि ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మగపల్లి వారు వచ్చేసారు. ఖాళీ భోజనం అక్కడ. భోజనాలు అయితే లేవండి మేడం. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్ ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భారత ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు పెరిగిపోతున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్పై సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిసేందుకు మంత్రి చేసిన విజ్ఞప్తిని అమెరికాలోని వైట్ హౌస్ తిరస్కరించిందని ఈ వార్తా సారాంశం. దీనిపై ఎంఈఏ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇది అసత్య ప్రచారమని, అందులో నిజం లేదని పేర్కొంది. అత్యవసర పరిస్థితిలో బాధితులను ఆసుపత్రిలోకి చేర్చేలోపు ప్రాథమిక చికిత్స అందించడం వలన ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో జార్ఖండ్లోని రామ్గఢ్లో 10 రోజుల ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, సామాన్యులు హాజరయ్యారు. ఈ శిక్షణలో గాయాలపై బ్యాండేజీ కట్టడం, సిపిఆర్ చేయడం, ప్రమాద సమయంలో ఎముకలు విరిగినప్పుడు, మంటలు వ్యాపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా రాంగఢ్ డిప్యూటీ కమిషనర్ ఫైజ్ అహ్మద్ ముంతాజ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి సిపిఆర్ చేయడం తెలిసేలా చేయాలన్నదే తమ లక్ష్యమని, ప్రతి పంచాయతీలో శిక్షణ శిబిరాలు నిర్వహించి దాదాపు 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యమని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్లో 2 కీలక ప్రాజెక్టులు పూర్తి కావడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషించారు. జాతీయ రహదారి NH44పై దల్వాస్ వద్ద 500 మీటర్ల మేర 4 లైన్ల వంతెన నిర్మాణం పూర్తి కాగా, మెహద్ ప్రాంతంలో 700 మీటర్ల మేర 2 లైన్లు సొరంగ మార్గం ప్రారంభమైంది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తవడం ద్వారా అమర్నాథ్ యాత్ర వాహనాల రాకపోకలతో పాటు పర్యాటకులు, స్థానికుల వాహనాల రాకపోకలు సులభతరంగా మారాయి. గతంలో ఈ ప్రాంతంలో తరచూ కొండ చర్యలు విరిగిపడడం, అనేక రోజుల పాటు రహదారి మూసివేయడం జరిగేవని, సమయానికి ప్రాజెక్టులు పూర్తి కావడం ద్వారా రాకపోకలు కూడా అంతరాయం లేకుండా సాగుతున్నాయని NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ శుభం యాదవ్ తెలిపారు. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు వంటి వాటితో పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందినది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లోని వర్షపాతం వలన జలపాతాలను సందర్శించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్న శివసముద్ర జలపాతంపై మరిన్ని విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలోని శివసముద్ర ద్వీపం వద్ద కావేరీ నది 2 పాయలుగా విడిపోవటంతో గగనచుక్కి, భారాచుక్కి జలపాతాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటినీ సంయుక్తంగా శివసముద్ర జలపాతంగా పిలుస్తారు. సాధారణంగా వర్షాకాలంలో వీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. సహజ శిలలపై నుంచి ప్రవహిస్తూ చూపరులకు కనువిందు చేస్తాయి. దీంతో వీటిని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దట్టమైన అడవులు, కావేరీ వన్యప్రాణుల అభయారణ్యం మధ్య నుంచి ప్రవహించే ఈ జలపాతాలు ప్రపంచంలోనే అత్యుత్తమ 100 జలపాతాల్లో ఉత్తమమైనవిగా పేరుపొందాయి. 69 మీటర్ల ఎత్తు నుంచి భారాచుక్కి జలపాతం, 90 మీటర్ల ఎత్తు నుంచి గగనచుక్కి క్రిందకు జాలువారుతూ
సందర్శకులను అమితానందానికి గురిచేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సేద తీరేందుకు ఈ జలపాతాలు అనువైన పర్యాటక ప్రదేశాలుగా చెప్తారు. బెంగళూరు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో వీటిని సందర్శించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. రోడ్డు, రైలు, విమానాల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. మైసూర్ నుంచి 80 కిలోమీటర్లు, సోమనాథపుర నుంచి 27 కిలోమీటర్ల నుంచి ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు. ఇవే కాకుండా హంపీలోని పురాతన ఆలయాలు, కూర్గులోని ఎత్తైన కొండలు, మహాశివుని మురుడేశ్వర క్షేత్రం, ప్రశాంతమైన బీచ్లు, పచ్చిక మైదానాలు, చిక్మంగళూరులోని కాఫీ తోటలు కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఈ విధమైన భిన్న ప్రత్యేకతలతో పర్యాటక రంగంలోనూ కర్ణాటక తనదైన ముద్ర వేసుకుంటూ దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. జమ్మూ కాశ్మీర్ బండిపోరాలోని ఉల్లాస్ సరస్సులో 30 సంవత్సరాల తర్వాత మళ్లీ కమలం పువ్వులు వికసించాయి. ఆసియాలో రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన ఉల్లార్లో తామర పువ్వులు వికసించడంతో సరస్సు పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఉల్లార్ సంరక్షణ సంస్థ చేపట్టిన పునరుద్ధరణ పనుల్లో భాగంగా మట్టిని తొలగించడంతో తామర కాండాల పునరుద్ధరణ జరిగిందని, ఇది కమలాల పెరుగుదలకు సహాయపడిందని అధికారులు తెలిపారు. కమలం పూయడం, తామర కాండలు పెరగడం వల్ల ఈ సరస్సుపై ఆధారపడి ఉన్న దాదాపు 30 గ్రామాల ప్రజల జీవనోపాధి మరింత పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ స్కీముల పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి అమాయకులను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. వీడియో కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయాలని పేర్కొంటూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ తరహా వీడియోలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేవలం 21,000 రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతిరోజు 1,25,000 రూపాయలు ఆదాయం పొందేలా ఓ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ను ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నట్లుగా ప్రసారమవుతున్న వీడియోలను నకిలీవని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఈ వీడియోలు డిజిటల్గా మ్యానిప్యులేట్ చేసినవని, ఇలాంటి పెట్టుబడి స్కీమ్ ఏది ప్రధాని నరేంద్ర మోదీ గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ప్రవేశపెట్టలేదని తెలిపింది. ఈ తరహా డీప్ ఫేక్ వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురికావద్దునని విజ్ఞప్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రతా నడుమ అమర్నాథ్ యాత్ర సాగుతుంది. 38 రోజుల యాత్ర రెండో రోజుకు చేరుకుంది. పహల్గాం, పాల్టాల్ మార్గాల గుండా సాగే ఈ యాత్ర వచ్చే నెల 9తో ముగియనుంది. పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈసారి భద్రతను మరింత పటిష్టం చేశారు. రాజ్భవన్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి యాత్రను 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, హర్యానా ప్రాంతాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. జూలై 7వ తేదీ వరకు వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. నేటి ట్రేడింగ్లో తీవ్ర ఊగిసలాటకు గురైన సూచీలు చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 25,450 మార్కు దాటింది. ఈ ఉదయం 83,306 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికి ఒత్తిడికి గురైంది. ఒక దశలో 83,015 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పడిపోయిన సూచీ చివర్లో కాస్త కోలుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 193 పాయింట్లు లాభపడి 83,432 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 25,331 నుంచి 25,470 మధ్య కదలాడింది. చివరికి 55 పాయింట్లు పెరిగి 25,461 వద్ద ముగిసింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో రాష్ట్రంలో చల్లని వాతావరణం కొనసాగుతుంది. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డ్యూరాండ్ కప్ టోర్నమెంట్ ట్రోఫీని ఆవిష్కరించిన రాష్ట్రపతి, క్రీడలు క్రమశిక్షణను, ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తాయన్న ద్రౌపది ముర్ము. విశ్వవిద్యాలయాలు టెక్నాలజీపై దృష్టి పెట్టాలన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. రేపటి నుంచి ప్రధాని అర్జెంటీనా పర్యటన. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మైనింగ్ రంగంలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.